హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఈ 3 పనులు చేస్తే చాలు, 21 రోజులోనే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. ప్రపంచంలో ప్రతి జీవి కోరుకునేది ఆనందం మరియు ఆర్థిక స్వేచ్ఛ. ధనం మూలం ఇదం జగత్తు అని పెద్దలు ఊరికనే అనలేదు. మనం బ్రతకాలి అన్నా, ధర్మం చేయాలన్నా, ఆఖరికి చావాలి అన్నా డబ్బు ఎంతో ముఖ్యం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఈ 3 పనులు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. మనం బ్రతకాలి అన్నా, ధర్మం చేయాలి అన్నా, ఆఖరికి కడుపు నిండా తినాలి అన్నా లక్ష్మీ కటాక్షం ఉండాలి. అయితే గమనించండి, కొందరి ఇళ్లల్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. చేతికి వచ్చినట్టే వచ్చి నీళ్ళల్లాగా ఖర్చు అయిపోతాయి, అప్పులు పెరుగుతాయి, ఇంట్లో ప్రశాంతత ఉండదు. దీనికి కారణం వారి జాతకం లేకపోవడం కాదు. మన ఋషులు, యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు. మనిషి తలరాతను మార్చే శక్తి కాలానికి ఉంది. అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం ఉంటే బ్రహ్మ ముహూర్తం అత్యంత శక్తివంతమైనది. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఆ సమయంలో విశ్వం నిండా ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులను ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. అయితే ఆ 3 పనులు ఏమిటి? వాటిని ఎందుకు చేయాలి? ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలను కళ్ళకు కట్టినట్టు ఉండే ఉదాహరణతో సహా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చేయవలసిన మొట్టమొదటి పని కరదర్శనం మరియు భూమాత ప్రార్థన. నిద్రలేచిన వెంటనే మనసు చేసే మొదటి ఆలోచన, చూసే మొదటి దృశ్యం ఆ రోజంతా అతని మెదడుపై ప్రభావం చూపుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది కళ్ళు తెరవగానే చేసే పనులు మొబైల్ చూడడం, వాట్సాప్ మెసేజ్ల లోకంలో జరిగిన ప్రమాదాలు, వార్తలు చూస్తూ రోజును ప్రారంభిస్తారు. ఇది మనసులో అలజడిని శిక్షిస్తుంది, నింపుతుంది. కానీ శాస్త్రం ఏది చెబుతుంది అంటే నిద్ర లేచిన వెంటనే మంచం దిగకముందే వెన్నెముకని నిటారుగా ఉంచి కూర్చొని మీ 2 అరచేతులను ఒక పుస్తకంలో విప్పి చూడాలి. దీనినే కరదర్శనం అంటారు. ఎందుకు చేతులను చూడాలి? ఎందుకంటే మనిషి అదృష్టం అతనికి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన అరచేతి అగ్రభాగంలో సంపాదనని ఇచ్చే లక్ష్మీదేవి, మధ్యలో జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవి, మూలంలో శక్తిని ఇచ్చే గౌరీదేవి ఉంటారు. కరాగే వస్తే దేవి కరలక్ష్మి అనే శ్లోకం చదువుతూ చేతులు చూసుకోవడం అంటే ఈ రోజు నా కష్టార్జితం వృధా పోకూడదు, నేను చేసే పనిలో లక్ష్మి సిద్ధించాలి అని మనం ఒక సంకల్పం చెప్పుకోవడం. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను స్మరించుకోవాలి. మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ మట్టిలో కలిసే వరకు మనల్ని భరించేది ఈ భూదేవి మాత్రమే. ఆపై కాళ్ళు మోపుతున్నందుకు క్షమాపణ చెబుతూ కుడి చేతితో భూమిని తాకి కళ్ళకు అద్దుకోవాలి. ఈ చిన్న చర్య మనసులో అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవికి అహంకారం ఉంటే అసహ్యం, వినయం అంటే ఇష్టం. అందుకే వినయం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఇక రెండవ మరియు అత్యంత కీలకమైన పని సింహద్వార శుద్ధి. ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావడానికి మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు దేవతలు రావడానికి కూడా ఒక మార్గం. వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు. మనం ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా ఎలా ఉండలేము, ఇంటి ముఖద్వారం కూడా అలాగే శుభ్రంగా ఉండాలి. అంటే చీకటి విడిపోకముందే ఇంటి ఇల్లాలు నిద్రలేచి ఇంటి ముందు భాగంలో నీళ్లు జల్లి శుభ్రం చేయాలి. పూర్వం ఆవు పేడతో కలిపి జల్లేవారు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మరియు అది గొప్ప క్రిమి సంహారిణి. ఇప్పుడు సిమెంటు లేదా టైల్స్ ఉన్నా అదే సరే, పసుపు కలిపిన నీటిని చిలకరించడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత తడి ఆరిపోకముందే బియ్యం పిండితో చక్కని ముగ్గు వేయాలి. ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది. బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న చీమలకు, పక్షులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా లభిస్తుంది. దీనినే భూతదయ అంటారు. ఈ పనిని సూర్యోదయం అయిన తరువాత అస్సలు చేయకూడదు. సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తా చెదారం ఉంటే సూర్యభగవానుడు ఆ ఇంటిని శపించి వెళ్తాడని, అక్కడ లక్ష్మీదేవి బదులు ఆ లక్ష్మి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతూ శోషిస్తున్నాయి. అయితే అసలు ఎవరు
ఆ లక్ష్మి ఆమె ఎందుకు వస్తుంది? ఈ విషయాల వెనుక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందు లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె అక్క లక్ష్మి పుట్టింది. త్రిమూర్తులు చూసి, స్వామి, ఈ ముల్లోకాల్లో నేను ఎక్కడ నివసించాలి? నా నివాస స్థానం చూపించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సాహుడు అనే మునితో ఆమెకు వివాహం జరిపించాడు. పెళ్ళి అయిన తరువాత ఆ ముని ఆమెను నూతన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. కానీ ఆమె ఆశ్రమంలో అడుగుపెట్టగానే అక్కడి హోమాలు ఆగిపోయాయి. వేదమంత్రాలు వినపడడం మానేశాయి. ఆమె పవిత్రమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆమెను దేవి, నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు, అక్కడికి నేను తీసుకెళ్తాను అని అడిగాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి తనకు నచ్చిన ప్రదేశాల గురించి ఎలా చెప్పింది. నాదా, ఎవరి ఇంటి ముందు అయితే సూర్యోదయ సమయానికి చెత్తా చెదారం ఉంటుందో, ఎవరైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోతుంటారు, ఎక్కడైతే దీపారాధన ఉండదు, ఎక్కడైతే పెద్దలను దూషిస్తారు, అవే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు. అక్కడ నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పిందట. చూసారా, ఆ లక్ష్మీదేవి మాటలను బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మనం ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకు కూడా రాదు. సూర్యుడు ఉదయించే సమయానికి మనకు ఇంటి వాకిలి శుభ్రంగా లేకపోతే మనం మామకు ఆహ్వానం పలికినట్టే. అందుకే మన పెద్దలు కోడి కుయ్యగానే లేచి వాకిలి గూర్చి ముగ్గులు వేయమని చెప్పేవారు. ఇది కేవలం ఆచారం కాదు, దారిద్ర్యాన్ని తరిమికొట్టే ఆయుధం. అలాగే గడపకు పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకూడదు. పసుపుతో అలంకరించిన గడప దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. మూడో పని దీపారాధన. బాహ్య శుద్ధి జరిగిన తరువాత అంతర్శుద్ధి జరగాలి. అది దీపారాధన వల్ల సాధ్యమవుతుంది. స్నానం ఆచరించి సూర్యోదయానికి ముందే పూజ గదిలో దీపం వెలిగించాలి. తమ స్వామ జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుండి వెలుగులోనికి నడిపించు అని అర్థం. రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమోగుణాన్ని పారద్రోలాలి అంటే అగ్నిని ఆరాధించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లోనే వారి బుద్ధిని వికసింపజేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం పెరుగుతుందో ఆ ఇంటి దరిదాపుల్లో కూడా దరిద్ర దేవత రాలేదు కదా. లక్ష్మీదేవికి సంకేతం. మనం గమనిస్తే దేవుణ్ణి చూసే ముందు దీపాన్ని చూస్తాం. అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానం అనే దీపం చూడాలి. ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సరైన నిర్ణయాలు సంపదను సృష్టిస్తాయి. ఈ 3 పనులు ప్రాముఖ్యతను వివరించడానికి ఒక వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథను చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే సదా బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకప్పుడు సిరి సంపదలతో పాడి పంటలతో తులా తూగేది. ఆయన కొడుకు రవి పెళ్లికి జరిగింది. కోడల పేరు సుమతి. మంచి అమ్మాయి, ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి. కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేది. రాత్రులు టీవీ చూస్తూనే ఫోన్ మాట్లాడుతూ ఆలస్యంగా పడుకునేది. దానివల్ల ఉదయం 8 గంటల వరకు నిద్ర లేచేది కాదు. కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖచిత్రం నల్లగా మారిపోయింది. అత్తగారు వృద్ధురాలు కావడంతో ఆమె చేయలేకపోయేది. దాంతో సూర్యుడు నడినెత్తికి వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి కావు. వాకిలి ఊడ్చేవారు లేరు, ముగ్గులు లేవు, సాయంత్రం దీపం పెట్టడం కూడా మర్చిపోయారు. కొన్ని నెలలు గడిచాయి. అప్పటి వరకు లాభాల్లో ఉన్న రవి వ్యాపారం హఠాత్తుగా దెబ్బతినడం మొదలైంది. చేతిలో చిల్లెత్తు చిల్లర కూడా నిలబడేది కాదు. అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. మా ఇంటికి ఏమైంది, ఎవరి దిష్టి తగిలింది అని వాళ్ళు ఏడ్చేవారు. ఆ సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన మహిమ కలవాడు. రామయ్య గారు ఆయన్ను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఉదయం 7:30 సమయం. అది పండితుడు రామయ్య గారి ఇంటికి వచ్చాడు. కానీ ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అప్పటికి ఇంకా తలుపులు మూసే ఉన్నాయి. వాకిలి నిండా చెత్త, ఎండు ఆకులు పేరుకుపోయి ఉన్నాయి. రామయ్య గారు లోపల నుండి వచ్చి, స్వామి, లోపలికి రండి, మా ఆతిథ్యాన్ని అని బ్రతిమలాడారు. అప్పుడు ఆ పండితుడు గడప బయట నిల్చొని ఒక మాట అన్నాడు. ఆ మాట ఆ ఇంటి కోడలు కళ్ళు తెరిపించింది. ఆయన ఏమన్నాడు అంటే, రామయ్య, నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ఏ ఇంటి ముందు అయితే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా చెత్తా చెదారం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గృహస్థులు ఇంకా నిద్రపోతుంటారు, అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీ కాపలా కాస్తుంది. ఆమె ఉన్న చోట నేను కూడా అడుగు పెట్టలేను.
దేవతలే అహసించుకున్న ఇల్లు ఇది. ముందు మీ అలవాటు మార్చుకోండి, అప్పుడు లక్ష్మి అదే వస్తుంది అని చెప్పి వెనుతిరిగాడు. ఆ మాటలు విన్న సుమతికి తన తప్పు తెలిసింది. తన బద్ధకమే తన ఇంటి పాలిట శాపంగా మారిందని గ్రహించింది. కన్నీరు పెట్టుకొని ఆ రోజు నుండి మారుతానని అత్తామామలకు మాట ఇచ్చింది. మరుసటి రోజు నుండి ఆ ఇంట్లో కొత్త వెలుగు మొదలైంది. సుమతి బ్రహ్మముహూర్తంలో 5 గంటలకే నిద్రలేవడం అలవాటు చేసుకుంది. సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమ పెట్టేది. తులసి కోట దగ్గర దీపం వెలిగించేది. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసేది. ఇలాంటి నిష్టగా ఒక మండలం పాటు అంటే సరిగ్గా 21 రోజులు చేసేసరికి అద్భుతం జరిగింది. రవి వ్యాపారంలో అకస్మాత్తుగా పూర్వమతి వచ్చింది. పాత బాకీలు వసూలు అయ్యాయి. ఇంట్లో అనారోగ్యాలు మాయమయ్యాయి. ఎప్పుడూ గొడవలతో ఉండే ఇల్లు ఇప్పుడు నవ్వులతో ఆనందంతో నిండిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, మనం మార్చుకున్న చిన్న అలవాటు మన తలరాతనే మార్చేసింది అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, దేవుడు మనకు కష్టాలు ఇవ్వడు, మన అలవాట్లే మనకు కష్టాలు తెచ్చి పెడతాయి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం అనే ఈ ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యానికే కాదు, మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలి పెట్టు. సూర్యోదయానికి ముందే ఈ స్వచ్ఛమైన గాలిలో ప్రాణశక్తి ఉంటుంది. అది పీల్చుకుంటే రోగాలు రావు. ఆ సమయంలో మన ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు దైవానుగ్రహం తోడవుతుంది. మీరు కూడా రేపటి నుండి ఈ చిన్న ప్రయత్నం చేయండి. పూజలు హోమాలు చేయనక్కర్లేదు. కేవలం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా చేసి దీపం పెట్టి చూడండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో నడిచి వస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇది శాస్త్రవాక్కు, అనుభవపూర్వక సత్యం. ఈ అద్భుతమైన విషయాన్ని, రహస్యాన్ని మీ ఒక్కరి దగ్గరే ఉంచుకోకండి అని పంచడం కూడా ఒక దానమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి కూడా షేర్ చేయండి. బహుశా మీ వల్ల ఒక్కరు మారినా వారి జీవితం బాగుపడేది. ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మీరు కూడా రేపటి నుంచి ఈ 3 పనులు పాటించబోతున్నారా, లేదా ఇప్పటికే పాటిస్తున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం, మన సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.